గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు హెయిర్ కేర్ స్టార్ట్ చేస్తున్నాను. రెగ్యులర్గా నేను ఫాలో అయ్యే హెయిర్ కేర్ అయితే ఇదే. మార్నింగ్ రష్ ఉంటుంది కదా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీ టైం అనేవి అరేంజ్ చేసుకుంటాను. ఆ టైంలో హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఉంటాను. రెగ్యులర్గా కోకో ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, మెంతులు వేసి హీట్ చేసిన ఆయిల్ని కొంచెం ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ యాడ్ చేసి అప్లై చేసుకుంటాను. ఈ రొటీన్ ఫాలో అయిన తర్వాత నా హెయిర్ గ్రోత్ చాలా బాగుంది. గ్రోత్ ఇంప్రూవ్ అయింది, రీగ్రోత్ స్టార్ట్ అయింది. మా ఇంటి దగ్గర వెదర్ సూపర్, లొకేషన్ సూపర్ ఉంటుంది. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకొని నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్. నిన్న పోస్ట్ చేసిన వీడియోని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఫస్ట్ వ్లాగ్కే హండ్రెడ్స్ వ్యూస్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను స్లోగానే గ్రోత్ అవ్వాలనుకుంటున్నాను. మీ సపోర్టు చాలా ఉంది. చాలా థ్యాంక్స్. వీడియోని చూసి లైక్ చేసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఈరోజు నేను డ్రమ్ స్టిక్ సాంబార్ చేస్తున్నాను. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదండి. జస్ట్ వీడియోలో షూట్ చేస్తున్నాను. నేను కిచెన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, కొన్ని వెజల్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను కదా. నేను కొన్ని తీసుకున్నానండి, అది ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అన్బాక్సింగ్, అది రివ్యూ కూడా ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. తప్పకుండా అందరూ చూడండి. సాంబార్ కోసము పప్పు కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు నా కోసం టీ పెట్టుకుంటున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, వేడిగా టీ కాఫీ తాగాలని అనిపిస్తుంది. మీరైతే వర్షం వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? టీతోనా, పకోడీతోనా, హాట్గా కామెంట్ చేయండి. నాకు ఇంకా కొన్ని హాబీస్ ఉన్నాయండి. సింగింగ్, ర్యాగింగ్ అంటే ఎవరిని చేయను, మా పిల్లలతోనే అలా ఆడుకుంటూ ఉంటాను. సింగింగ్ అంటే ఇంకా బాత్రూమ్ సింగర్స్ అంటారు కదా, అలా ఎలోన్గా ఉన్నప్పుడు ఏదేదో హమ్మింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా టీ తాగుతూ టీవీ చూస్తూ అలా
ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేశాను. కుక్కర్ విజిల్ వచ్చేలోపు పార్సిల్ అన్బాక్సింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తారు కదా అని నేను కూడా ఈ బ్రాండ్ మీద ఉన్న ట్రస్ట్తో ఆర్డర్ చేశాను. నేను ఏ పని చేసినా పప్పి మాత్రం నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్తగా వస్తుందంటే అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆమె స్మెల్ చేయాలి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని ఎన్ని డౌట్స్ అసలు. నేను ఒక కడాయి అండ్ ఫ్రై పాన్ ఆర్డర్ పెట్టానండి. బాగున్నాయి, సూపర్ షైన్, హెవీ బాడీ, శాండ్విచ్ బాటమ్ వచ్చిందండి. నేను ఎలా కావాలనుకున్నానో అలాగే ఉన్నాయి. ఇవి యూజ్ చేసి ఇంప్రెషన్ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. ఇది ప్రమోషన్ అయితే కాదండి, నేను నా ఓన్ మనీతో కొనుక్కున్నాను. హ్యాండిల్ కూడా చాలా బాగుంది, హెవీగా, సైజు, క్వాలిటీ చాలా వెయిట్ కూడా ఉన్నాయండి. రెండిటికి కలిపి ఒకటే లిడ్. ఇండక్షన్ స్టవ్ కూడా యూజ్ అవుతుంది. దాల్ కూడా రెడీ అయిపోయింది. నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ ఇవ్వండి. ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్న యూట్యూబర్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నారు అంటే దాని వెనుక చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. నాకైతే చాలా చాలా ఇష్టం వ్లాగ్స్ చేయాలి అని, అందుకే మీ ముందుకు వచ్చాను. నేను మా కిచెన్ని రెనోవేషన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను కూడా త్వరలోనే. ఇప్పుడు ఎలా ఉంది, రెనోవేషన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఈ స్టీల్ కుక్కర్ కూడా నేను మా దగ్గరలో ఉన్న స్టీల్ షాప్లో తీసుకున్నానండి. చాలా చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, మోడల్ కూడా బాగుంది. ఒక 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను, బాగుంది. లాస్ట్ వ్లాగ్లో మా గార్డెన్లో కరివేపాకు తీసుకొచ్చాను అని చెప్పాను కదా. మా గార్డెన్లో ఇంకేమేమి ప్లాంట్స్ ఉన్నాయి, ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయి అని కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. ఇప్పుడు సాంబార్ చేస్తున్న డ్రమ్ స్టిక్స్ అయితే గార్డెన్లో కాదండి, మార్కెట్ నుంచి తీసుకొచ్చినవి. సాంబార్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా. నా ఫేవరెట్ అయితే డ్రమ్ స్టిక్ సాంబార్. మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.
సాంబార్లోకి మంచి ఇంకేం బాగుంటుంది? మీ ఫేవరెట్ అండి. నాకైతే ఆమ్లెట్ ఇష్టం. కొంతమందికి నచ్చదు కానీ డ్రై ఫిష్ ఇష్టం, పాపడ్ ఇష్టం, కాడు మిర్చి ఉంటుంది కదా అది ఇష్టం. కెమెరాలో చూస్తే ఎంత బాగుందో టేస్ట్ అంతకన్నా బాగుందండి. సాంబార్ చాలా బాగా కుదిరింది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను వ్లాగ్లో. యమ్మీ సాంబార్ రెడీ. కొత్తిమీర వేసి లిడ్ పెట్టేస్తే రెడీ అయిపోయినట్టే. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటే మా అబ్బాయి కప్బోర్డు ఓపెన్ చేశాను. చూడండి, మొత్తం మెస్సీ. నేను ఎంత ఆర్గనైజ్ చేసి పెట్టినా నెక్స్ట్ డేకి మెసేజ్ చేసేస్తాడు. అందుకే డీక్లటర్ చేయాలనుకుంటున్నాను. యూజ్ చేసేవి మాత్రమే ఉంచేసి సైజు చిన్నగా అయిపోయినవి అలాంటివి డీక్లటర్ చేసి ఎవరికైనా డొనేట్ చేసేస్తాను. ఫస్ట్ షెల్ఫ్ మొత్తం ఖాళీ చేసేసాను. చూసారా, ఆర్గనైజ్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. డీక్లటరింగ్కి ఎన్ని వచ్చినాయండి. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఎందుకు స్టార్ట్ చేశానా అనిపించింది. డీక్లటర్ చేస్తే ఒక షెల్ఫ్ ఖాళీ అయితే నా ఫుట్వేర్ అంతా అక్కడ పెట్టుకున్నాను. కాసేపు రెస్ట్ తీసుకుని నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ చేసిన సాంబారే ఉంది, ఇంకా ఆమ్లెట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇండస్ వ్యాలీ కుక్వేర్ మా స్టవ్ మీదకి ఎక్కిచ్చేసాను. నాకు చాలా నచ్చిందండి. ఫస్ట్ అయితే ఆమ్లెట్ చేస్తున్నాను ఇండస్ వ్యాలీ కుక్వేర్లో. మా ఇంట్లో ఆమ్లెట్లో ఆనియన్ వేస్తే తినరు, సో ప్లెయిన్గానే చేస్తాను. డైలీ 2 ఎగ్స్ అయితే కంపల్సరీ తినండి. మెయిన్ లేడీస్కి హెల్త్కి చాలా మంచిది. చాలా స్ట్రెంగ్త్. అసలు ఫ్యామిలీ బాగుండాలి అంటే ముందు ఆ ఫ్యామిలీని లీడ్ చేస్తున్న వైఫ్ బాగుండాలి. ఉమెన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే. ఎందుకంటే ఇంట్లో ఎవరికి బాగోపోయినా మనమే చూసుకుంటాం, మనకు బాగోపోయినా మనల్ని మనమే చూసుకోవాలి. కాబట్టి మనం మంచి ఫుడ్ తినాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. ఆల్వేస్ మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఫుడ్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినటానికి, టైంకి తినడానికి. మధ్యలో సాంగ్స్ పాడేస్తానా అనిపిస్తుంది. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను.
వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమైనా చెప్పాలి చెప్పేది మర్చిపోతే సాంగ్స్ వచ్చేస్తున్నాయి నాకు. చూడండి ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందో, అసలు కొంచెం కూడా స్టిక్ అవ్వలేదు, రోస్ట్ అవ్వలేదు, సూపర్ ఉంది. ఆ పక్కన సాంబార్ కొంచెం రీహీట్ చేస్తున్నాను, ఎందుకంటే వర్షాలు చల్లగా ఉంది కదా, కొంచెం వేడి వేడికి తింటేనే బాగా అనిపిస్తుంది. ఆమ్లెట్ కూడా సూపర్గా వచ్చింది. ఒక ఆమ్లెట్ వేసి చూస్తే ఏం తెలుస్తుంది అని చెప్పి 2 ఆమ్లెట్ కూడా వేసాను. ఈ కుక్వేర్ క్వాలిటీ చెక్ చేయడానికి. ఇది సాటర్డే ఈవినింగ్ షూట్ చేశాను. సండే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ స్పెషల్ ఉండేది కదా, మా ఇంట్లో కూడా కంపల్సరీ ఉండేది. సండే రోజు హడావుడి పడడం ఎందుకులే అని సాటర్డే నైట్కే మసాలాలు అలాగే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. పేస్ట్ చేసి పెట్టినా, జస్ట్ పీల్ చేసి పెడతాను. పీల్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుండిద్ది, టేస్ట్ కూడా బాగుండిద్ది. టీవీ చూస్తూ గార్లిక్ పీల్ చేసేసాను, జింజర్ కూడా పీల్ చేశాను, కట్ చేశాను, ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఎప్పుడూ జింజర్ గార్లిక్ స్టాక్ పెట్టుకుంటాను. గార్లిక్ బయటే ఉంచుతానండి ఆనియన్స్తో పాటు, జింజర్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. 2 కలిపి ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, ఓన్లీ ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేది ఉందండి, అది కూడా వ్లాగ్లో పెడతాను. మా ఫ్రిడ్జ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా ఫ్రిడ్జ్ టూర్ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తేనే ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను. నాకు ఇలా వాయిస్ ఓవర్ వస్తుంటే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్న ఫీల్ వస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీ గ్రో అవుతుంది అనిపిస్తుంది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.